ప్రపంచమంతా డిజిటల్ కాలం నడుస్తోంది. మన దేశంలో కొంతకాలంగా నగదు రహిత లావాదేవీలు మరింత ఎక్కువయ్యాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత జనాలు డబ్బులను క్యారీ చేయడం మానేశారంటే నమ్మండి. చిన్న టీ స్టాల్కు వెళ్లినా కూడా యూపీఐ ద్వారా అమౌంట్ ను సెండ్ చేస్తున్నారు. ఇక వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్స్ పెట్టి ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ అయ్యేందుకు సహకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు యూపీఐ ఖాతాను ఒకరు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ తాజాగా ఇందులో మార్పు చేసింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్. కొత్త ఫీచర్ను పరిచయం చేసింది. బ్యాంకు ఖాతా లేకుండా ఒకరి యూపీఐ అకౌంట్ను మరొకరు వాడుకునేలా యూపీఐ సర్కిల్ పేరిట కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. డెలిగేట్ పేమెంట్స్ గా దీనిని వివరిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు యూపీఐని వినియోగిస్తున్నారు. మొబైల్లో యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుని కావాల్సిన వివరాలను సమర్పించి యూపీఐ సేవలను అందుకుంటున్నారు. ఈ రకంగా అయితే ఎవరి యూపీఐని వారే వినియోగించుకోవడానికి వీలుంటుంది. మరొకరు వాడేందుకు అవకాశం లేదు. కొత్తగా తీసుకొచ్చిన ఈ యూపీఐ సర్కిల్తో మాత్రం దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రైమరీ యూపీఐ అకౌంట్ను కుటుంబ సభ్యులు లేదంటే అకౌంట్దారు తనకు నచ్చిన వ్యక్తులతో పంచుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే ఒకరి బ్యాంక్ అకౌంట్ను మరొకరు వినియోగించి లావాదేవీలు జరపొచ్చన్నమాట. ఎదుటి వ్యక్తికి అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన పని లేదు. ఈ యూపీఐ సర్కిల్తో లావాదేవీలు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు వారు ఈ ఫీచర్ను వినియోగించుకునేందుకు ఈజీగా ఉంటుంది. స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఛాన్స్ ఉంది. ఇక ఖర్చులను ట్రాక్ చేసేందుకు కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని అంటున్నారు. బ్యాంక్ ఖాతా లేని వారి కోసం నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్లు ఎన్పీసీఐ తెలిపింది. యూపీఐ యాప్స్, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లో ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాయి. యూపీఐ డెలిగేట్ పేమెంట్ కోసం ప్రైమరీ యూపీ హోల్డర్ ఒక మ్యాండేట్ ను క్రియేట్ చేయాలి. ఇందులో తన కాంటాక్ట్ లో ఉన్న ఎవరి నెంబర్ అయినా ఎంచుకుని యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్రైమరీ యూజర్ గరిష్టంగా 5 సెకండరీ యూజర్లను ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. సెకండరీ యూజర్ మాత్రం ఒక ప్రైమరీ యూజర్ అకౌంట్ ని వినియోగించాల్సి ఉంటుంది. అయితే డబ్బులు వాడటంపై ప్రైమరీ యూజర్ పరిమితులు విధించవచ్చు. నెలకు గరిష్టం 15,000 రూపాయలు వరకు సెకండరీ యూజర్లు వాడుకోవచ్చు. సెకండరీ యూజర్ చేసే లావాదేవీలు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ యూపీఐ యాప్, బ్యాంక్ ఖాతాలో కనిపిస్తాయి.